నేను మార్కెటింగ్ చేసేవారికి ఒక చిన్న చిట్కా ఇస్తున్నాను. మనం ప్రకటన చేస్తే బ్రోచర్లు, పత్రికలు లేదా ఆన్లైన్లో ప్రకటన చేస్తాము. మనం చాలా ప్రకటనలు చేస్తున్నప్పటికీ కొన్నిసార్లు అవి సమర్థవంతంగా ఉండవు. ఉదాహరణకు, మనం ఇతరుల ముందు లేదా ఇతర ప్రదేశాల్లో పంపిణీ చేసినప్పుడు మనం వెంటనే దానిని చూస్తాము. కొన్నిసార్లు మనం ప్యాకేజీని వెంటనే కప్పేస్తాము లేదా అందులో ఏముంది అనేది చూస్తాము. మనం అక్కడ తప్పిపోతాము. అదే మనం వారికి ఆఫర్ను చూస్తాము. మీరు ఏటీఎం కార్డుకు సమానమైన సందర్శన కార్డు తయారు చేస్తే మరియు అందిస్తే వస్తువుకు ఆఫర్. ఇప్పుడు మీరు ఏదైనా సూపర్ మార్కెట్కు వెళ్లి చూస్తే అది 9 రూపాయలకు చక్కెర అని రాసి ఉంటుంది మరియు ప్రజలు దాన్ని కొనుగోలు చేస్తారు. అలా ఒకటి కలిసినప్పుడు మీరు వస్తువును అందించాలి. అది ప్రజలకు విలువ కలిగించే వస్తువు కావాలి. మీరు చేయవచ్చు నెలకు 2 సార్లు. కానీ మీరు కేవలం ఉత్పత్తి ఖర్చు మాత్రమే చెల్లిస్తే మరియు అది ఒక సంపూర్ణ రూపంలో ఉంటే మీరు ఖచ్చితంగా మంచి మార్కెటింగ్ పొందవచ్చు. నేను ఒక ప్రోగ్రాం కోసం ఇది కోజీ కోడ్లో కూడా పెట్టాను. మన వస్తువులను దానిపై ముద్రించి ఈ పాస్ను ఉపయోగించి మనం ప్రోగ్రాంను ఉచితంగా చూడవచ్చు. ప్రధానమైన ప్రారంభం ముఖ్యంగా కోజీ కోడ్లో ఉన్న తల్లిదండ్రుల దుకాణంలో ఆ ఆఫర్ను ఉచితంగా ప్రదర్శిస్తుంది మరియు ఇతర దుకాణాలకు కూడా దాన్ని వర్తింపజేస్తుంది. అందువల్ల వారు నా ప్రకటనను 1 వారం పాటు తమ చేతుల్లో ఉంచుకుంటారు మరియు ఆ ప్రకటన ఆ ప్రోగ్రాంకు వస్తుంది. సరిగ్గా తద్వారా చాలా వ్యాపారాన్ని మార్చడం సాధ్యం అవుతుంది. మనం విషయాలను నేర్చుకుని అర్థం చేసుకుంటే ఆ తర్వాత మనం మన డబ్బును పెట్టుబడి చేస్తే ప్రతి 1 రూపాయికి 100 రూపాయలు పొందడం సాధ్యం. కాబట్టి మీరు ఈ కంటెంట్ను నచ్చితే సేవ్ చేసుకోండి. ఇది నచ్చుతుందని మీ స్నేహితులతో కూడా పంచుకోండి. మీరు కంటెంట్లో ఆసక్తి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ను నొక్కండి. సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులతో పంచుకోండి. స్క్రిప్ట్ని చూసి మీరు అప్లికేషన్లు కనుగొంటారు. మీకు ఏదైనా సందేహం ఉంటే సమాచారానికి ఆ లింక్ ద్వారా చేరవచ్చు. సరే.